జిల్లా అమలాపురంలో ఏపీ ఆక్వా రైతు సంఘం రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. ఆక్వా రైతుల సమస్యలను పరిష్కరించేందుకు నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సంఘం అధ్యక్షులుగా గాంధీ భగవాన్ రాజు, ప్రధాన కార్యదర్శిగా నాగభూషణంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పెరిగిన ఫీడ్ ధరలు, తగ్గిన కౌంటు ధరలు, నాణ్యమైన సీడ్ కొరత వంటి సమస్యలపై ప్రభుత్వ దృష్టి సారించాలని నూతన కార్యవర్గం డిమాండ్ చేసింది. ఆక్వా రంగాన్ని కాపాడేందుకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులంతా ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చింది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇలా రాష్ట్ర స్థాయి ఆక్వా సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. దీనికి రాష్ట్రంలోని ఉన్న అన్ని జిల్లాల నుంచి కూడా ప్రతినిధులు హాజరైనారు. ఈరోజు రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటుకు ముఖ్యంగా వీరందరూ సమావేశమైనారు. దీంట్లో రాష్ట్ర స్థాయి కమిటీ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ రాష్ట్రంలో ఏదైతే ఈ రోజున్న పరిస్థితుల్లో ఒక రాష్ట్ర స్థాయికి ఏర్పడాలని చెప్పి గతంలో 4-5 సార్లు ఈ సమన్వయ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఫైనల్గా ఇవాళ 6వ మీటింగ్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్థాయిలో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వా రైతు సంఘంగా నామకరణం చేయడం జరిగింది. 2026వ తేదీ ఇక్కడ ఎర్రవంతం దగ్గర ఉన్న రమేష్ ఆక్వా ఫీడ్ అందులో షాప్లో స్టేట్ ఆక్వా ఫెడరేషన్కి సంబంధించిన సమన్వయ కమిటీకి సంబంధించిన మీటింగ్ జరిగింది. దాంట్లో ఒక కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఆ కమిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వా రైతు సంఘంగా నూతనంగా పేరు ఆవిష్కరించడం జరిగింది. దానికి ప్రెసిడెంట్గా గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు గారు, సెక్రటరీగా నేను సవటపల్లి నాగభూషణం, తర్వాత వైస్ ప్రెసిడెంట్గా యశ్వంత్ కుమార్ గారు,